వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా పార్వతీపురం, మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాలలోనే 200 గ్రామాలు ఉన్నప్పటికీ ఎటువంటి అనుమతులు లేకుండా, పంచాయతీ అనుమతులు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ అడవులను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేందుకు ఆదివాసీలను జలసమాధి చేయవద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అప్పలనర్స చెప్పారు. పవర్ ప్రాజెక్ట్ ఒప్పందాలు రద్దు చేయాలని ఆదివాసీ ప్రజానీకం పెద్ద ఎత్తున మధ్యవలస గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభ ద్వారా ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ ఇస్తున్నాం. ఈరోజు మధ్యవలస ప్రాంతంలో వేలాది మంది గిరిజనులు కదిలినప్పటికీ ప్రభుత్వం కానీ స్పందించి హైడ్రో పవర్ ఒప్పందం రద్దు చేయకపోతే అవసరమైతే అల్లూరు జిల్లా మొత్తం ఆదివాసీ ప్రజానీకాన్ని తీసుకొచ్చి ఈరోజు జిల్లా కేంద్రం నుంచి పోరాటాన్ని ప్రారంభిస్తాం. అవసరమైతే అసెంబ్లీ కూడా ముట్టడికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా ప్రభుత్వం హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈ పెద్దకోట ప్రాంతంలో పర్యటన చేసి ప్రధానికి ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కట్టిపెట్టాడు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి చోట ఆయన పర్యటన చేసిన చోట అన్ని చోట్ల కూడా హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారు. ఇది చాలా దుర్మార్గమైనది. ఆదివాసీ ప్రాంత రక్షణ కోసం జలసమాధి కాకుండా కాపాడాలని చెప్పి ఆదివాసులు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తారు. కాబట్టి ఆదివాసీ యొక్క ప్రజల యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా కరీంనగర్లోని వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. కరీంనగర్ పట్టణంలోని ఐటీ టవర్ వద్ద ఉపాధి మరియు శిక్షణ శాఖ అధునాతన సాంకేతిక శిక్షణ కేంద్రంను ప్రారంభించిన మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. భౌతికంగా గట్టిగా ఉండాలి, భౌతికంగా బుద్ధిపరంగా కూడా గట్టిగా ఉండాలి. మరి అది ఎట్లా ఉంటుంది అంటే జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఇచ్చాశక్తి అంటే ఒక సంకల్పం అన్ని ఏదో ఒకటి అన్ని చేయాలి. ప్రాణాలు పోతుంటే ఖచ్చితంగా ఐటీ చేసిన
అంటే ఇది ఓన్లీ ఎంకరేజ్మెంట్ 30% హరిశంకర్ సార్ ఫోటో దిగుతారండి సార్. ఓకే పేరుకే రాజధాని అభివృద్ధి శూన్యమని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేకేఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని రైతులు కూలీల కోసం నిరసన దీక్ష కార్యక్రమం తాటికొండ మండలం నిడుముక్కల గ్రామంలో 90వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల గ్రామాలలో ఉన్నంత రేట్లు ప్రపంచ రాజధాని పేరు చెప్పుకుంటున్న అమరావతిలో లేకపోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుందని స్పష్టం చేశారు. రైతు కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. రాజధాని రైతులకి ఎకరానికి ₹1,40 గజం ఇవ్వాలి. రైతు కూలీలకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. రాజధాని రైతులకి ఎకరానికి ₹1,40 ఇవ్వాలి. రైతు కూలీలకి ఎంతమంది అంతమంది నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. నమస్కారం. రాజధాని రైతులకి, రైతు కూలీలకి, రాష్ట్ర ప్రజలకి, మీడియా మిత్రులకి, కూటమి ప్రభుత్వానికి అయితే ఈ రిలే నిరసన దీక్ష ఏఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కోటేశ్వర గారి జేకేఆర్ ఆధ్వర్యంలో ఇవాళకి 90వ రోజు జరుగుతూ ఉంది. ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్లు ఈ సెకండ్ పూలింగు తీసుకోవట్లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్తా ఉన్నాము. అలాగే ఈ సర్వే నెంబర్లో ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు యథామానుగా వదలమని చెప్పి అడుగుతా ఉన్నాం. అట్లాగే మరి ఎల్పీ నెంబర్లో ఆపేసి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ఆపేసి ఈడ రేట్లు రానికుండా ఆపేసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. రాజధాని పేరుకే రాజధాని పెట్టారు తప్ప ఈడ ఎటువంటి డెవలప్మెంట్ అవటం లేదు, ఎటువంటి అభివృద్ధి లేదు. అట్లాగే బిజినెస్ అవనీయకుండా పూర్తిగా కనీసం ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్నంత రేట్లు కూడా లేకుండా అణిచివేశారు. ఈయన భయాలు ఏంటంటే హైదరాబాద్లో డెవలప్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగొట్టారు కదా, ఇలా నీచపు రాజకీయాలు చూసి వెళ్ళగొట్టారు వాస్తవం చెప్పాలంటే. అట్లాగే మళ్ళీ ఇక్కడ డెవలప్ అయితే మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందనే భయంతో వాళ్ళు కావాలని చేస్తూ ఉన్నారు. ఆ రోజు జగన్ గారు ఇక్కడ రాజధాని నాకేస్తూనే 30,000 ఎకరాలు కావాలన్నారు. ఆయన అనగానే రైతులు ఇచ్చారు, అందరు నమ్మి ముగ్గురు కలిసి పోటీ చేశారు. ఆయన కూడా చెప్పాడులే అని. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఇడిపోయారు. మళ్ళా తర్వాత ఆయన గెలిచినాక 3 రాజధానులు. ఈ విధంగా చాలా లాసిపోయి ఉన్నారు ఈ ప్రాంత రైతులు కానీ, ఈ ప్రాంత వ్యాపారస్తులు అందరూ కూడా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టి చాలా లాసిపోయినారు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక స్పష్టమైన హామీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్లో మొన్న సమావేశాలు జరిగితే అక్కడ బిల్లు పెట్టాల, ప్రత్యేక హోదా అడగల, పైగా ఇక్కడ ఆమోద ముద్ర వేపియాలి రాజధాని ఇదేనని చెప్పి. మరి ఎట్లా ఈ రైతులకి అన్యాయం అయిపోవట్ల? కనీసం ఫస్ట్ పూలింగ్ తీసుకొని 11 ఏళ్ళు నిండిపోయి 12 వస్తున్నాయి.
వాళ్ళకి ఇంకెప్పుడు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇచ్చేది, ఒక్క ప్లాట్ కూడా డెవలప్మెంట్ చేసి ఇలా. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తి బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు ప్రోత్సాహంతో మాట్లాడారని వైసీపీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా విమర్శించారు. కాకినాడ వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కార్యకర్తలపై పెడుతున్న అక్రమ కేసులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై డిజిటల్ బుక్ లో రిజిస్టర్ చేసి ప్రభుత్వం మారిన తరువాత చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ జిల్లాలో డిజిటల్ బుక్ జగన్ గారు మన రాష్ట్రంలో ఆవిష్కరించిన డిజిటల్ బుక్ ఈరోజు కాకినాడ జిల్లాలో ఆవిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా అన్యాయానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడటం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధలు తెలుసుకుని తదనంతరం ప్రభుత్వం వచ్చిన వాటికి పరిష్కారం చూపించే విధంగా ఈరోజు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరించడం జరుగుతుంది. ఇందులో 2 రకాలుగా దీన్ని వాడుకోవచ్చు. ఒకటి, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుని మనం ఎంటర్ అయితే, మన మొబైల్ ద్వారా ఎంటర్ అయితే మన కంప్లైంట్ రిజిస్ట్రేషన్ కోసం అందులో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అదేవిధంగా IVRS కాల్ ద్వారా 04049171718 నెంబర్కి కాల్ చేసి మన కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. మరొకసారి అన్యాయానికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమే ఈ కార్యక్రమం అని తెలియజేయడం అవుతుంది. అదేవిధంగా ఒక చిన్న ఎగ్జాంపుల్, నా నియోజకవర్గం తుని నియోజకవర్గంలో మరి ఎన్నికలు అయిపోయిన వెంటనే 1-2 నెలల వ్యవధిలో మరి ఒక నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని హత్య చేయడం జరిగింది. ఆయన 5 రోజులు హాస్పిటల్లో మృత్యుతో పోరాటం చేసి మరణించడం జరిగింది. కనీసం కేసు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కూడా కోర్టుకు వెళ్ళవలసిన పరిస్థితి మా పరిస్థితి. ఏ మీడియా కూడా కవర్ చేయలేని పరిస్థితి. మరి అటువంటి అభాగ్యుల కోసమే ఈ డిజిటల్ బుక్ జగన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి అండగా నిలబడడం కోసమే ఈ డిజిటల్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని తెలియజేసుకున్నాను. పక్షాన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పోరాటం చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా నాయకుడైతేనే, లేకపోతే మేమైతేనే, పార్టీగా మేమైతేనే ప్రతి సమస్య మీద స్పందిస్తున్న తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. శ్రీకాళహస్తిలో 27 సెప్టెంబర్ 2025 శనివారం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల శ్రీ శనీశ్వర స్వామికి ప్రత్యేక తైలాభిషేకం, హారతులు, నైవేద్యములను ఆలయ అర్చకులచే నిర్వహించడమైనది. సదరు కార్యక్రమంలో భక్తులు, పుర ప్రజలు పాల్గొన్నారు. ఆభరణార్ధముష్మోర్పయామి, అక్షతపుష్పైః పూజయామి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలార్ధముష్మోర్పయామి, అలంకరణార్ధముష్మోర్పయామి, ఆభరణార్ధముష్మోర్పయామి. బ్రహ్మధా పూర్ణం దధాతి మధవ్యాసానేతి, ఏకదా బ్రహ్మణ ఉపహరతి, ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. ఆనందకర్పూరదివ్యమంగళ
కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మరియు క్యాడ్ ఫుడ్ మరియు సివిల్ సప్లై మంత్రివర్యులు తెలంగాణ రాష్ట్రం వారు ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనము మరియు వేద ఆశీర్వచనము ఏర్పాటు చేయడమైనది. సదర్ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓలు రవి, శేఖర్ పాల్గొన్నారు. శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీ రాజేంద్ర శుక్లా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ వారు ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజలు, అంతరాలయ దర్శనము మరియు వేద ఆశీర్వచనము ఏర్పాటు చేయడమైనది. సదర్ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ ఏఈఓ విద్యాసాగర్, పర్యవేక్షకులు నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, ఏపీఆర్ఓలు రవి, శేఖర్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసిన జస్టిస్ ఎన్వి రమణ, మాజీ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసి ఉన్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహుకేతు పూజ, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది.